ముఖ్యంగా ఎన్నికలకు ముందు చాలా హామీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిండు. ఎన్నికల సభలలో చెప్పినాడు, మేము వచ్చిన తర్వాత 15,000 రైతు భరోసా ఇస్తాం, మేము వచ్చిన తర్వాత మొత్తం 2 లక్షల రుణాలు తీసుకొచ్చుకోండి, ఎక్కడెక్కడైతే రైతులు ఉన్నారో మీరు బ్యాంకులలో పోయి రుణాలు తీసుకొచ్చుకోండి, డిసెంబర్లో మా ప్రభుత్వం వస్తుంది, సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9 నాడే మొత్తం రుణమాఫీ చేస్తామని పెద్ద ఎత్తున ప్రకటన చేసిండు. దాన్ని నమ్మి ప్రజలు రైతులు ఓట్లు వేసినారు, ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చినారు. వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా ఇక్కడ అమలు చేసిన నిరూపిస్తే నేను రేవంత్ రెడ్డి గారి గతంలో ఛాలెంజ్ చేసిన, ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా, కొడంగల్లో చర్చ పెడదాం, ఏదన్నా ఒక గ్రామం తీసుకో. ఎందుకంటే గతంలో నేను కూడా అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన 5 ఏళ్ళు, నువ్వు కూడా పనిచేసినావు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నావు. అక్కడ ఉన్నటువంటి పెద్ద గ్రామాలు ఏదో ఒక గ్రామం తీసుకో, అక్కడ నిజంగా నువ్వు ఇచ్చిన పథకాలు, ఇప్పుడు ఇచ్చింది ఒకటే 3 పథకాలు అంటున్నావు కదా, నువ్వు 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చిన అంటున్నావు, 200 కరెంట్ ఫ్రీ ఇచ్చిన అంటున్నావు, రుణమాఫీ చేసినట్టు. ఈ 3 మీద చర్చ పెడదాం. తనకి రైతు బంధు, రైతు భరోసా ఇంతవరకు ఇక్కడ వేయలేదు, కానీ ఈ 3 మీద చర్చ పెట్టి 50% దాటినట్టు నీ పథకాలు గిట్ట అమలు అయితే నేను మళ్ళీ రాజకీయాలు అయితే నేను పోటీ చేయాలి. రాజకీయాలు నేను నీ కొడంగల్ సపోర్ట్ చేసి నిన్ను గెలిపిస్తా మళ్ళీ ఎన్నికలు. దీనికి ఛాలెంజ్ చేస్తున్నా, దానికి సిద్ధమా అని రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాను. కేటీఆర్ తప్పు చేసి దొంగ దీక్షలు అన్న మహేందర్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? కేటీఆర్ తప్పు చేస్తే కోర్టులో చూసుకుంటుంది, ఏసీబీ కోర్టు ఉంది, అలా అన్ని చూసుకుంటుంది, అక్కడ నడుస్తుంది. కోర్టులో ఏసీబీ కోర్టులో చర్చ నడుస్తూ ఉంది కాబట్టి దాన్ని కోర్టులో నిర్ణయం చేస్తుంది. తప్పు చేసిండా చేయలేదా కోర్టు నిర్ణయం చేస్తుంది. మీరు అసలు టాపిక్ చెప్పకుండా వేరే చెప్తున్నారు. దొంగ దీక్ష కామెంట్స్ మీద, మహేందర్ రెడ్డి దొంగ దీక్ష మీద కామెంట్స్ మీద పార్టీ మీద కామెంట్ చేసి చాలా సీరియస్గా. రైతుల దీక్ష పెట్టిన మేము రైతు నిరసన దీక్ష పెట్టినాం, దొంగ దీక్ష కాదు, రైతు నిరసన దీక్ష. ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి, ఎన్నికలకి ముందు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి, వాటన్నిటిని నెరవేర్చే వరకు ప్రభుత్వం మెడలు వంచి ఆ అన్ని హామీలు నెరవేర్చాలనే దీక్ష పెట్టినాం. అంతే తప్ప రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, రైతుల రుణమాఫీ 100% చేయాలి, రైతు భరోసా నువ్వు 15,000 ఇస్తున్నావు, 12,000 కాదు 15,000 ప్రతి ఒక్క రైతుకు అందియాలి. ఎక్కడ కండిషన్ లేకుండా కేసీఆర్ గారు గతంలో ఎట్లిచ్చిండో అట్లా రైతు భరోసా ఇవ్వాలి. ఈరోజు 2,500 పెన్షన్ అక్క చెల్లెలకు ఇస్తాను, అవి ఇవ్వాలి. ఈరోజు ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మేము నిన్న దీక్ష పెట్టినాం. హామీలు 6 గ్యారెంటీలు అమలు చేయాలి, అవి పక్కదారి పట్టిస్తున్నావు. నువ్వు దొంగ డ్రామాలు ఆడి ఈరోజు కేసులు పెట్టించి అలా రకరకాల కేసులు పెట్టి డైవర్షన్ చేస్తున్నావు, ప్రజలను రైతులను డైవర్షన్ చేస్తున్నావు. కాబట్టి అలాంటివి డైవర్షన్ కాకుండా నువ్వు అమలు చేయ ముందని చెప్పి నిన్న దీక్ష చేసింది. రేవంత్ రెడ్డితో చర్చిస్తా, రేవంత్ రెడ్డి గారితో నేను రేవంత్ రెడ్డి గారితో చర్చిస్తా. పిలవండి, ఎక్కడ రమ్మంటే నేను వస్తా, అక్కడికి రమ్మంటే అడిగిస్తా.